ప్రతిరోజు ఉదయించే సూర్యభగవానుడిని చూడటం అదృష్టంగా భావిస్తానండి. నేనైతే ఎన్ని పనులున్నా సరే అస్సలు మిస్ చేయకుండా చూస్తాను. అలా అందమైన సూర్యోదయాన్ని చూసి వెంటనే పెరట్లోకొచ్చేస్తానండి. మొక్కల దగ్గరికి రాగానే ఏదో ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ వచ్చినట్లు అనిపిస్తూ ఉంటుంది నాకు. ఇవి ప్యాషన్ ఫ్రూట్ పువ్వులండి. ఈ పువ్వులు పూసిన ప్రతి చోట కూడా మనకి కాయలు కాస్తూ ఉంటాయి. ఈ కాయలనే తెలుగులో కృష్ణ ఫలాలు అంటారు. ఇలా ఆకుపచ్చగా ఉన్న కాయలపైన తోలు పింక్ కలర్‌లోకి మారితే పండిపోయినట్లేనండి. అలా పండిపోయిన తర్వాత తింటేనే ఈ ప్యాషన్ ఫ్రూట్సు చాలా బావుంటాయి. చెర్రీ టమాటోస్ కూడా ఇప్పుడిప్పుడే పండుతున్నాయండి. ఈ చెర్రీ టమాటోస్‌లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిని ఇలాగే డైరెక్ట్‌గా తినేయొచ్చు, బావుంటాయి. మన గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. వాతావరణం చల్లగా ఉండటం వల్ల ఈ పింక్ కలర్ కాగడా మల్లెపూలు ఉదయం 8 గంటలయితే కానీ పువ్వులు పూర్తిగా విచ్చుకోవడం లేదండి. పువ్వులు కొయ్యకుండా చెట్టుకే వదిలేస్తే కనుక 3 రోజులైనా సరే రాలిపోకుండా చాలా బావుంటున్నాయి. ఇవి తెల్ల కాగడా మల్లెపూలండి. వీటిల్లోనే ఇంకొక రకం ఉంటాయి. ఆ కాగడా మల్లెపూలు కొంచెం పొడవుగా ఉంటాయి. ఇవి కాస్త పొట్టిగా ఉంటాయి. ఇలా పొట్టిగా ఉన్న పువ్వులు మాత్రం భలే గుత్తులు గుత్తులుగా పూస్తాయండి. ఒక్క మొక్క వేసుకుంటే చాలు. నా చిన్నప్పుడు ఈ కాగడా మల్లెపూలల్లో కనకంబరాలు, మరువం వేసి మా అమ్మ మాల కట్టేదండి. స్కూలుకి కూడా పెట్టుకెళ్ళేవాళ్ళం. ఇప్పుడైతే అలాంటి పూలమాలలు కనిపించడం కూడా తగ్గిపోయింది. ఇలా ఉదయాన్నే కాసేపు పెరటిలో ఉన్న మొక్కలన్నింటినీ పలకరించేసి, పూలన్నీ కోసుకొని, ఈ పూలతో దేవుడికి పూజ చేసుకుంటే మనసుకి చాలా ఆనందంగా, హాయిగా ఉంటుందండి.